వేద ప్రమాణంగా ఇలాగే చెయ్యాలి. ఇలా ఉంటేనే నీ జీవితం బావుంటుంది. నువ్వు బావుంటావు. లేకపోతే కష్టం. హుహు. ఇందులో మనకు ఆ డిజార్డర్స్‌లో సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం. హుహు. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవకపోతే ఏమవుతుంది? 3-4:30 హ్మ్. బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో నీలో ఉండేటువంటి ఆ శక్తి, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది నువ్వు మిస్ అయ్యావు. హ్మ్. 3-4:30 నువ్వు ప్రాణాయామం చేయాలి. హ్మ్. ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్. హ్మ్. దీనివల్ల నీ ఇంటెస్టైన్స్‌లో, లార్జ్ ఇంటెస్టైన్స్‌లో కదలికొస్తుంది. 4:30-5:30 ఎలిమినేషన్ టైమ్. హ్మ్. విసర్జన అనేది పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే స్టమక్ ఖాళీ అయిందో, నువ్వు మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైతే నువ్వు 3-4:30 అనేది అవేకన్‌గా లేవో, ఆ సిస్టమ్ పోస్ట్‌పోన్ అవుతుందిగా వర్క్. హ్మ్. మన శరీరంలో ఉండేటువంటి ఆ బయోమెట్రిక్ క్లాక్ అనేది గతి తప్పుతుంది.